ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డబ్బులు దోసుక తింటారు, మన దగ్గర ఉండే డబ్బులు దోసుక తింటారని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఈ రెండు పార్టీలను నొడగొట్టాలి, బీజేపీని రావాలి. ఇప్పుడు డబుల్ ఇంజన్ మన తీర పైసలు ఇన్నే మిగుడు పైసలు ఉన్నాయి, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తాయి. మోడీ గారు మస్తు పైసలు బ్యాంకులన్నీ మన చేతులున్నాయి. మనకు లోన్లు కావాలన్నా, స్కీములు కావాలన్నా మీరు చూస్తుంది పెన్షన్లే కాదు, పెన్షన్లతో పాటు ఫీజుల రియంబర్స్మెంట్ ఇస్తున్నా. పిల్లల ఇప్పటిదాకా ఫోన్లు వచ్చినాయి, హాల్ టికెట్లు ఇస్తున్నారు చాలామంది. కాలేజీలకు ఫోన్ చేస్తే అన్న 3-4 ఏళ్ళ నుంచి మేము జీతాలు ఇవ్వకుండా కాలేజీ ఎట్లా నడుపుతాం, పోయిన 1 సంవత్సరం ఓర్చుకుంటాం, 2 ఏళ్ళు ఓర్చుకుంటాం, 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి డబ్బులు రాకపోతే లెక్చరర్ల జీతాలు ఎట్లా ఇవ్వాలి, కాలేజీ ఎట్లా మెయింటైన్ చేయాలి, మా కష్టాలు పుట్టేది ఉన్నాయి. పిల్లలని ఇప్పుడు అటుమని వచ్చినాక ఇస్తామంటే లేదు, ఇప్పుడు ఇచ్చేయండి, నేను గవర్నమెంట్లో కొట్లాడతామని చెప్పడం జరిగింది. ఇది పెన్షన్ తర్వాత తప్పనిసరిగా బీజేపీ పార్టీ నుంచి ఫీజుల బకాయిల మీద ప్రభుత్వాన్ని ముంగబెట్టి బకాయిలు కూడా ఇప్పిస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఏం 1 కాదు 2 కాదు, ఒక్క కాంట్రాక్టర్కి ఇచ్చిన పైసలతోటి పెన్షన్ బకాయిలు మొత్తం అయిపోతాయి. ఒక్కొక్క కాంట్రాక్టర్కి 7,000 కోట్లు, 6,000 కోట్లు, 8,000 కోట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లీడర్లు, మంత్రుల కాంట్రాక్టర్లు, లీడర్ల కాంట్రాక్టర్లు, వాళ్ళ బిల్లులు నిమిషాల మీద పాస్ అవుతాయి, సంతకాలతో పాస్ అవుతాయి. పెన్షన్ వాళ్ళ బకాయిలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం. వాళ్ళ ఉసురు ఒట్టిగా పోదు. గతం లోపల ఉసురు తలిగే గత ప్రభుత్వాలు పోయినాయి, ఇప్పుడు వీళ్ళ ఉసురు కూడా ముడుతుంది. ఎంతో సేవ చేసి 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 రిటైర్ అయ్యి హాయిగా కృష్ణారామ్ అని ఉండే సమయం లోపల వీళ్ళకు ఈ డిపాజిట్లు ఇవ్వకుండా, బకాయిలు ఇవ్వకుండా ఉసురు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. స్పందించి ఈ పెన్షనర్ల యొక్క బకాయిలు ఎన్ని ఉన్నాయో మొత్తం 1 నెల రోజుల క్లియర్ చేసినట్టు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వం మీద వేల కరపత్రాలు వేసి సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి గుంజాలని చెప్పి పెన్షనర్ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా పెన్షన్ సోదరులు, మీరు జాబులు చేసి రిటైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని, సమర్థవంతమైన దివాలా కోర ప్రభుత్వాలు వద్దు, దివాలా తీసేవి. ఈ గత ప్రభుత్వం దివాలా తీపించింది, ఈ ప్రభుత్వం దివాలా వీళ్ళతో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? సన్యాసి కొట్టుకుంటే బూడిది. ఇక్కడ డబుల్ ఇంజన్ ప్రభుత్వం, బీజేపీ సెంట్రల్లో డబ్బులు ఉన్నాయి, ఇక్కడ డబ్బులు ఉన్నాయి. రాష్ట్రం సంపన్నవంతంగా ధనికమైన రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి బీజేపీకి మద్దతు ఇవ్వవలసినటువంటి బాధ్యత మేధావులు, ఉన్నత అధికారంలో ఏది సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి చోదక శక్తులుగా మీరు ఈ సమాజం లోపల ఇన్ఫ్లుయెన్స్ చేసి మన మీద మోరల్ నైతిక బాధ్యత మీ మీద ఉంది. మంచి గవర్నమెంటు, మీరు ఉద్యోగులుగా మంచి పాలన అందించారు. ఇప్పుడు మంచి గవర్నమెంట్ తీసుకురావడానికి మీ శక్తియుక్తులను ఉపయోగించి సమాజాన్ని ప్రభావితం చేయాలని, అప్పుడే నీతివంతమైన సమర్థవంతమైనటువంటి పాలన ద్వారా ఈ రాష్ట్రాన్ని శీఘ్రగతిన పురోగతి సాధించడానికి, అభివృద్ధి చెందడానికి, సంపన్న రాష్ట్రంగా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ బడ్జెట్ విషయం లోపల తప్పనిసరి పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా మీకు అండగా నిలబడతాయి. ముఖ్యమంత్రితో కూడా పార్టీ తరఫున మాట్లాడి తొందరగా విడుదలయ్యేటట్టు చేద్దామని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీరు మాత్రం రిటైర్ అయినా మాకు ఏం బాధ్యత లేదని కాకుండా ఈ సమాజం లోపల మంచి పాలన అందించేటట్టుగా ఏ పార్టీ అయితే ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంలో అవినీతికి తావులేనటువంటి సమర్థవంతమైనటువంటి ప్రపంచ దేశాలంతా కూడా రాజకీయ కారణాలతోటి బురద తల్లుతారు. అది కాదు, 1-2 గుర్తుపెట్టుకోవాలి. మోడీ ఎంత గొప్ప ప్రధానమంత్రి అంటే ఆయనకి ఇల్లు లేదు, ఊరు లేదు, సంసారం లేదు, భారతదేశమైన ఇల్లు, అవినీతి మరక లేదు. ఆయనకు అట్లాంటి గొప్ప యోగి ఈ దేశానికి ప్రధానమంత్రి లభించడము భారతదేశం యొక్క అదృష్టం. కాబట్టి అంత గొప్ప నాయకుని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యదా యదా ఈ ధర్మశ్చ గ్లానిర్భావతి భారత అభ్యుత్థానం అధర్మశ్చ తదత్మానం సృజమ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థామి సంభవామి యుగే యుగే.
భారతదేశం లోపల అకృత్యాలు, ఈ విధంగా అవినీతి విచ్చలవిడిపోతున్న సందర్భంగా నీతివంతమైన పాలన, ప్రజలందరినీ అభివృద్ధి చేసేటటువంటి పాలన అందిస్తున్నటువంటి మోడీని భగవంతుడే మనకి ఇచ్చాడు. భారతదేశం, ఈ భారతదేశం వేదభూమి, కర్మభూమి, యోగ భూమి. ఇట్లాంటి భూమిని ఎప్పుడు మనమంతా చరిత్ర అంతా సనాతన కాలం నుంచి, ఆది కాలం నుంచి చూస్తుంటే మహర్షులు, అనేక మంది గొప్ప గొప్ప ఋషులు, రాజర్షులు, మునులు పుట్టినటువంటి ఈ వేదభూమిలో తప్పనిసరి యోగి ఆయాం లోపల మనమందరం సుఖవంతమైన, కష్టాలకు తావులేనటువంటి, ఆకలికి తావులేనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పనిసరి బీజేపీకి మీ అందరి మద్దతు ఇవ్వాలని, ఈ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మీరందరూ కంకణబద్దులు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా మన ఎమ్మెల్సీ గారు మాట్లాడే ముందు మనమందరం కూడా రాబోయే రోజులల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయి వరకు కూడా రాబోయే 2-3 రోజుల లోపల జిల్లా స్థాయి వరకు కూడా తీసుకెళ్లి జిల్లాలలో కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే కార్యాచరణ చేసే ఆలోచన విధానంతో భారతీయ జనతా పార్టీ ఉంది. అందులో భాగంగానే రాబో రోజులల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి మన దగ్గర లేడు. ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉండి దావోస్లో ఉన్నాడు. దావోస్ నుంచి వచ్చినాక మీ సంగతి ఏందో చూస్తాం బిడ్డ అనేటట్టు మనం అందరం కూడా ఈ ఉద్యమానికి తయారు కావాలి. ఈ ఉద్యమంలో మనం అందరం కూడా పాల్గొనాలి. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఉద్దేశించి మన ఎమ్మెల్సీ గౌరవనీయులు అంజిరెడ్డి గారిని, చివరిగా ఈ అంజిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా వారిని కోరుతున్నాను. మీరే అంజనా ఏమనుకోనంటే బయలుదేరు. థ్యాంక్ యూ.